నమస్తే, దిస్ ఇస్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ, స్టిక్ లైట్ని ఉపయోగించి ఎలా ఫోటేజీ తీయాలో అనేది మనం తెలుసుకుందాం. ఈ స్టిక్ లైట్ని ఉపయోగించినప్పుడు మనకి ఫోటేజీ అనేది కొంచెం ఆ, చాలా చాలా నీట్గా ఉండడం జరుగుతుందండి. మామూలు ఫోటేజీతో పోల్చుకుంటే, మామూలు లైట్స్తో పోల్చుకుంటే ఈ ఎల్ఈడి లైట్స్ ఏది ఉపయోగించిన, రింగ్ లైట్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, స్టిక్ లైట్ కానివ్వండి, మనం ఉపయోగించినప్పుడు ఆ ఫుటేజ్ అనేది చాలా చాలా స్మూత్గా ఉండడం జరుగుతుంది. ఎందుకనంటే వైట్ బ్యాలెన్స్ అనేది చాలా నీట్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టిక్ లైట్స్ కనుక ఉపయోగించినట్టు, అంటే ఎల్ఈడి లైట్స్ ఉపయోగించినట్టయితే, దీంట్లో స్టిక్ లైట్ ప్రత్యేకత ఏంటి అని అంటే, మనం కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనం ఈ స్టిక్ లైట్ ద్వారా ఉపయోగించి ప్రత్యేకించి మనం తీయొచ్చు. ఈ ఎఫెక్ట్స్ అనేది కూడా మనం ఎలా తీయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తున్నాను. బహుశా ఈ రెండు వీడియో ఒక చిన్న క్లిప్పింగ్ అనేది మీకు చూపించినట్టయితే, బహుశా అది మీకు ఎలా ఈ స్టిక్ లైట్ అనేది ఉపయోగించాలనేది మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విధాలుగా ఉంటాయండి. మనకి ఇంకా షట్టర్ని తగ్గించి మనం వేరువేరుగా ఫోటోలు తీయొచ్చు. సో భవిష్యత్తులో ఒకవేళ కుదిరితే కనుక మీకు నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే మీకు నేను ఒక 2 వీడియో ఫుటేజీలు అయితే ఎలా తీయాలి, అలాగే క్లిప్పింగ్స్ అయితే ఎలా తీయాలి అనేది సేమ్ ఒకలాగే ఉంటుంది. ఒకటి చెప్తే మీకు సరిపోతుంది, వీడియోకి ఫుటేజీ కానీ లేకపోతే పిక్చర్ కానీ. సో నేను వీడియో ఫుటేజీ ఎంచుకుంటున్నాను. సో దాదాపు దగ్గరగా అదే సెట్టింగ్స్ ఉంటాయి. బహుశా ఫొటోస్కి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటుగా మారడం జరుగుతుంది, చిన్నగా సెట్టింగ్స్ అనేది మారడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ స్టిక్ లైట్ కొన్ని ప్రత్యేకతలు ఉండడం జరుగుతుంది. ఇట్లా మనం డోర్ అనేది, ఇప్పుడు చూడండి, ఈ డోర్ ఉన్నది కదా. సో డోర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కూడా మనం ఈ డోర్స్ని మనం ఓపెన్ చేయొచ్చు. సో మనకి ఇలా ఓపెన్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మనకి లైటింగ్ అనేది వేరుగా రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో కలర్స్ అనేవి ఉండడం జరుగుతుంది, వేరు కలర్స్. సో అలా మనకి వేరు కలర్స్తో మనం కూడా ఎఫెక్ట్స్ అనేవి మనం తేవచ్చు. సో అవన్నీ కూడా మీకు నేను అన్నీ చెప్పలేను అనుకోండి, కొన్ని చెప్పగలుగుతాను. సో మీకే అర్థమైపోద్ది. ఒకవేళ మీరు స్టిక్ లైట్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ స్టిక్ లైట్తో కొన్ని ఫోటేజెస్ ఎలా తీయాలో మనం తెలుసుకుందాం. నేను ఇక్కడ నికాన్ Z6 II వాడుతున్నానండి. ISO వచ్చి 320 ఉండడం జరిగింది. F నెంబర్ వచ్చి 2.2 ఉండడం జరిగింది. అపేచర్ వచ్చి మీకు షట్టర్ వచ్చి మీకు 1/125 ఉండడం జరిగింది. ఇక్కడ పలానా సెట్టింగ్సే అని చెప్పడం అనేది చాలా కష్టం. ఒకవేళ కనుక మీరు చేయాలి అని అనుకుంటే, సబ్జెక్ట్ మీద ముందు లైటింగ్ సెట్ చేసుకొని, సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని తర్వాత మీరు ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు. అవుట్పుట్ మట్టికి సూపర్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు స్టిక్ లైట్ ఉపయోగించి నేను ఇప్పుడు ఒక 2 ఫోటేజెస్ తీస్తున్నాను కదా. ఇవి కొంచెం చీకటి గదిలో తీస్తే అందంగా ఉండడం జరుగుతుంది. అలాగని అన్నీ కూడా స్టిక్ లైట్ ఉపయోగించి చీకటి గదిలోనే తీయాలన్న రూల్ ఏమీ లేదు. మీకు నేను చూపించడానికి ఒక ఉజ్జాయింపుగా చెప్పడం జరుగుతుంది అంతే. చూడండి, ఇప్పుడు స్టిక్ లైట్ని అలాగా ఒక రొటేట్ కింద చేయడం జరుగుతుంది. రొటేట్ చేసినప్పుడు మనకి ఒక సన్లైట్ పడినట్టు ఒక ఎఫెక్ట్ కింద రావడం జరుగుతుంది అనమాట. మనకి చాలా చాలా అందంగా ఉంటుంది ఫోటేజ్ అవుట్పుట్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఫోటేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు అవుట్పుట్ ఎలాగొచ్చిందో కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది అవుట్పుట్ ఫోటేజీ. మనకి ఒక చీకట్లో నుంచి ఒక వెలుతురు కానివ్వండి అలా వచ్చినట్టు మనకి ఉండడం జరుగుతుంది. చాలా నీట్గా అందంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వాచెస్ కానివ్వండి, ఇలాగా కొన్ని తీయడానికి కానీ, నెక్లెస్లు కానీ తీయడానికి కానీ చాలా చాలా అందంగా ఉండడం జరుగుతుంది. నేను మా ఓన్ తీసాను, పేరు విశ్వాస్ అనమాట. సో ఇలా అనమాట. అలాగే ఫ్రంట్ నుంచి కూడా మనం ఇలాగే తీయచ్చు. ఆ ఫోటేజ్ కూడా మనకి చాలా అందంగా ఉండడం జరుగుతుంది. నేను సైడ్ పెట్టాను కదా లైట్, ఇప్పుడు ఫ్రంట్ పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పెట్టినప్పుడు జస్ట్ అలా లైట్ అలా పాస్ అయ్యి అలా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఫోటేజెస్ అనేది మనకి అందంగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే కలర్ మార్చడం జరిగింది. వాల్ కలర్ అంటే లైట్ అనేది రెడ్ కలర్లో పెట్టడం జరిగింది. సో అది మనకు అలా రావడం జరుగుతుంది. విశ్వాస్, గుడ్ బాయ్. చూసారా, మనకి ఇప్పుడు ఒక చిన్న రికార్డుని నేను క్లిక్ చేయడం జరిగింది. అది ఎంతో అందంగా రావడం జరుగుతుంది అనమాట.
మనం బ్యాక్ స్టిక్ లైట్ పెట్టడం జరిగింది ఇక్కడ. సో, స్టిక్ లైట్ పెట్టినప్పుడు ఫ్రంట్ కూడా మనకి ఒక లైట్ అనేది ఉండడం జరగాలి. ఎందుకనంటే సబ్జెక్ట్ మీద లైట్ పడాలి కాబట్టి, మనం ఆల్రెడీ రూమ్‌ని డార్క్ చేసుకోవడం జరిగింది కాబట్టి సబ్జెక్ట్ మీద లైట్ అనేది పడాలి. సో, మీరు రింగ్ లైట్ ఉపయోగించుకోవచ్చు, ఎల్ఈడీ లైట్ ఉపయోగించుకోవచ్చు. రింగ్ లైట్ అయితే ఇంకా అందంగా ఉండడం జరుగుతది. నా దగ్గర రింగ్ లైట్ లేదు. సో, ఎల్ఈడీ లైట్ ఉపయోగించి ఆ సబ్జెక్ట్ మీద లైట్ పడేలా చేయడం జరిగింది. బ్యాక్ వచ్చి స్టిక్ లైట్ పెట్టడం జరిగిందనమాట. స్టిక్ లైట్ వల్ల మనకు ఆ లైటింగ్ అనేది రావడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. చూసారు కదా వెనకాల లైటింగ్ అనేది ఎలాగా కలర్స్గా రావడం జరుగుతుందో. మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ కూడా నేను చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇది నేను డే టైంలో చేసుకున్నాను నేను. మనకి మంచి లైటింగ్ సెట్టింగ్ అనేది ఈ స్టిక్ లైట్ ఉపయోగించి మనం చేసుకోవచ్చు. నేను వాడిన స్టిక్ లైట్ వచ్చి మనకి డీజీటెక్ కంపెనీ నుంచి ఉపయోగించడం జరిగిందండి. సో ఇదేంటంటే మనకి గోడాక్స్తో పోల్చుకుంటే తక్కువ కాస్ట్ అనేది ఉండడం జరిగింది. మనం ఎఫెక్టబుల్ పెట్టగలను. 25 వోల్ట్స్ మాత్రమే కొనుక్కున్నాను నేను. సో మీరు ఎఫెక్ట్ పెట్టగలను అని అనుకుంటే గోడాక్స్ కొనుక్కోండి. అంటే నేను అంత ఎఫెక్ట్ పెట్టలేను. నేను ఆల్రెడీ లైటింగ్స్కి అంటే ఇప్పుడు నేను గోడాక్స్ 200 Pro మీకు గమ్మున అంత ఎవరు కూడా కొనరు. 2 కొనుక్కోవడం జరిగింది. సో నేను ఏంటంటే ఇవి మనం తక్కువ యూస్ చేస్తాం అన్నమాట. పెళ్ళిళ్ళలో కట్ట తక్కువ ఫోటోలకి మేబీ తక్కువ వీడియోగ్రఫీకి కట్ట ఉపయోగించడం జరుగుతుంది. సో మనకి అంత తక్కువ ఉపయోగించినప్పుడు మనకు అంత అవసరం లేదు కదా. ఒకవేళ ఏమన్నా ఉంటే గమ్మున కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇది తక్కువ కాస్ట్నే ఉపయోగించి కొనుక్కోవడం జరిగింది. ఇది నాకు అప్రాక్సిమేట్లీగా ఒక 4000 పడిందని అనుకోవచ్చు. మేబీ అటు ఇటు అవుతూ ఉంటుంది కదా, ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది కదా. 3000 సంథింగ్ ఎంతో కొనుక్కోవడం జరిగింది. అదే గోడాక్స్ అయితే దాదాపు 15,000 సంథింగ్ ఎంతో ఉన్నట్టుంది. సో అంత ఎఫెక్టబుల్ నేను పెట్టలేను కాబట్టి తక్కువ కాస్ట్లో పెట్టుకోవడం జరిగిందనమాట. నేను దీన్ని అన్బాక్సింగ్ కూడా మీకు నేను చేసి ఇప్పుడు చూపిస్తాను. అంటే దీని యూజేజ్ ఎలాగుంది ఏంటి అనేది కూడా మీకు అంతా చూపిస్తాను. మీకు క్లారిటీ అనేది ఉంటుంది జరుగుతుంది. ఇప్పుడు ఫోటేజ్ ఎలాగుందో చెప్పండి ఒకసారి. వెనకాల వాల్ కానీ అంత నీట్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వైట్ బ్యాలెన్స్ అనేది ముందు ఒక లైట్ పెట్టడం జరిగింది ఆ ముందు. సో బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అనేది మారడం జరుగుతుంది. సో మనకేంటంటే బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి అది వేరువేరుగా చూపిస్తుంది, కానీ ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. సో వైట్ బ్యాలెన్స్ నేను దీని ముందు కూర్చున్నాను కాబట్టి ఓకే, ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకోండి. సో అప్పుడు మనకి ఇలాంటి మంచి మంచి ఎఫెక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో కలర్స్ కూడా చేంజ్ అవుతుంది కదా, బాగుంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు నేను చూపిస్తాను, సరేనా. మనకి ఇక్కడ ఏంటంటే 25 వోల్ట్స్ రావడం జరిగింది. 25 వోల్ట్స్ ఇక్కడ కిల్విన్ వచ్చి మనకి 2700 కాడి నుంచి 7500 వరకు కిల్విన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న కలర్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా వేరే ఫ్యూచర్స్ అనేవి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఓకే, ఓపెన్ చేస్తే మనకు ఒక బ్యాగ్లో ఇలా రావడం జరిగింది. మనం ముందే బ్యాగ్ ఓపెన్ చేస్తాం కదా, బ్యాగ్ కూడా ఒకే క్వాలిటీ బాగానే ఉంది. ఇక వచ్చేసరికి మనకి స్టీల్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ రావడం జరిగింది. సో ప్లాస్టిక్ అండి మనకంతా కూడా మనం పెట్టుకున్న బడ్జెట్కి ఎంతకు మించి పెట్టుకోవడం అనేది అనవసరం. అండ్ మీకు బ్యాటరీ పెట్టుకోవడానికి అక్కడ స్విచ్లు, మనకి ఇన్బుల్ట్ బ్యాటరీ అనేది రావడం జరగలేదు. సో మనం బ్యాటరీ విడిగా బయట NX100 బ్యాటరీలు ఉంటాయి కదా, దాన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక రిమోట్ రావడం జరిగింది. సో దాంట్లో మనకి చాలా రకాల ఆప్షన్లు కూడా ఉండడం జరిగింది. మనకి నైస్ అండి. మనకి చెప్పుకోవాలంటే రిమోట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. 2 బ్యాటరీలు ఇవ్వడం జరిగింది రిమోట్కి. అలాగే డైరెక్ట్గా పవర్ పెట్టుకోవడానికి అడాప్టర్ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే స్టిక్ లైట్ ఉందో అది డైరెక్ట్గా మనకి పవర్ పెట్టుకోవడానికి ఉండడం జరిగింది. మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది, మనం ఎలాగో చదవం. ఓకే, మనం ఈ అడాప్టర్ని ఉపయోగిద్దాం. డైరెక్ట్గా అక్కడ ఒక పిన్ ఉంది కదా, సో దీన్ని కరెక్ట్గా చూసి మనం ఆ పిన్ అక్కడ అడ్జస్ట్ చేసేయడం. మిగిలిన ఫ్లగ్ వచ్చి మనకి అందులో పెట్టేసుకోవడమే. సో ఫ్లగ్ మనకి పవర్ దాంట్లో పెట్టుకుని ఫ్లగ్ మనకి పవర్ ఇచ్చుకోవడమే.
ఓకే అండి. టైట్ ఇవి డోర్స్ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉండడం జరిగింది. పర్లేదు, మరీ అంత వీక్‌గా అయితే ఏమీ లేదు. ఓకే. కానీ లూజ్ అయిపోద్దనమాట. ఎప్పటికైనా అలా తీసి ఓపెన్ చేసేసరికి లూజ్ అయిపోతదేమో. ఓకే. ప్రస్తుతానికైతే బానే ఉంది. ఇంకా ఓకే. ఇక ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బానే ఉంది. తీసి పక్కకు పెడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ వైర్ కనెక్ట్ చేశాను. మనం బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ కూడా పెట్టుకుని మనం చేసుకోవచ్చు. ఒకవేళ కనుక వైర్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ వైర్ ఫిక్స్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు మనం దీన్ని పవర్ ఆన్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు పవర్ బటన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది పవర్ ఆన్ చేసుకోవచ్చు. సో పవర్ ఆన్ చేసుకోగానే మనకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మోడ్స్ అనేవి ఉండడం జరిగింది. సో మోడ్ మనం ఎం అని ఉండడం జరిగింది. ఇక్కడ సిఎం అనే బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే మోడ్స్ అనేవి మారడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు కిల్విన్ పెంచుకోవాలి అని అనుకుంటే మీరు కింద ఏరో మార్క్స్ అనేవి మనం మార్చుకోవచ్చు. మనం 100% లైటింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏరో మార్క్స్ని ఉపయోగించి 100% లైటింగ్ కావాలా, లేకపోతే ఇంకా మీకు లైటింగ్ అనేది తక్కువ కావాలనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మనకి తక్కువ లైటింగ్ పెడుతున్నాను లేకపోతే మీకు కనబడదు. అలాగే మనం కిల్విన్ కూడా మనం మార్చుకోవాలి అని అనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. దీన్ని ఉపయోగించి, ఈ యారో మార్క్స్ని ఉపయోగించి. పెద్ద కష్టమేం కాదు, మీకు చూడగానే మీకే అర్థమైపోతుంది. ఇదేమీ పెద్ద ఇబ్బంది కలిగించేలాగా అయితే ఏమీ లేదు. నేను లైటింగ్ అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది, మీకు అర్థమవుతుందని. అలాగే మనకి ఇక్కడ ఒక రిమోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమోట్లో మనకు ఆప్షన్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఆన్ అండ్ ఆఫ్, అలాగే హెచ్డిఎంఎల్ మోడ్, హెచ్సిఎల్ మోడ్ అంట. సో ఇలాగా ప్లస్ మైనస్ మనం చేసుకోవచ్చు. సో కలర్స్ అనేవి మారడం జరుగుతున్నాయి. సో మన కలర్స్ అనేవి మారుతాయి అన్నమాట ఈ హెచ్సిఎల్ మోడ్లో పెట్టినప్పుడు. అలాగే ఇక్కడ సిసిఎల్ అనేది కూడా నొక్కడం జరిగింది. అంటే దాని అంతటా అవే కలర్స్ అనేవి మారడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని మెరుపులు బటన్స్, మీకు ఈ రిమోట్ బటన్లో మీరు అన్నీ ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వచ్చే ఎఫెక్ట్ అనమాట ఇది మనకి. సో మెరుపుల ఎఫెక్ట్ వచ్చింది. అలాగే పక్కన ఇంకోటి కూడా ఉండడం జరిగింది. సో దాని అంతటా అదే లైటింగ్ అనేవి మారడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇంకొకటి ఉంది మెరుపులు, ఇందాక ట్వింకిల్స్, ఇప్పుడు ఇదేమో మెరుపుల ఎఫెక్ట్ అనమాట. ఒకవేళ బల్బు ఎఫెక్ట్ కావాలన్నా కూడా ఉండడం జరిగింది. బల్బు ఎఫెక్ట్ అంటే ఇది ఒక బల్బు బ్లింక్ అవుతుంది కదా, సో బల్బు బ్లింక్ అయిన ఎఫెక్ట్ ఇది. అలాగే టీవీ ఎఫెక్ట్ అంట, టీవీ అనేది ఉండడం జరిగింది ఇక్కడ. అంటే మనం ముఖం మీద టీవీ పడితే ఎలా ఉంటుంది అంటే ఇది ఎక్కువగా షూటింగ్ చేసుకునే వాళ్ళకి కూడా, అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది ఇది లైటింగ్ చేసుకోవడానికి. క్యాండిల్ లైట్, సో క్యాండిల్ లైట్ ఇక్కడ ఐకాన్స్ ఉండడం జరిగింది. ఈ రిమోట్లో ఐకాన్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. పోలీసు, ఫైరు, అంబులెన్స్, సో ఇలాగ మనకి లైటింగ్స్ అనేవి ఉండడం జరిగింది. అలాగే సిసిటి అనే ఇంకో ఆప్షన్ కూడా ఉండడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది. చాలా అయితే యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇది దీనికి రివ్యూ. సో బాడీ క్వాలిటీ వచ్చేసరికి, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మట్టికి అంత ఎఫెక్టబుల్గా లేదు. కానీ మనం డబ్బులు ఎంత పెడుతున్నాం అనేది కూడా ఒక్కసారి చూసుకోండి. 4000 రూపాయలకి మనకి ఇన్ని ఫ్యూచర్స్ అంటే మనకి ఎక్కువే అని చెప్పాలి. మంచి తక్కువలో బడ్జెట్లో మంచిగా తీసుకోవాలి అనుకుంటే ఈ డిజిటెక్ అనేది మనం తీసుకోవచ్చు. సో అలాగే మనకి దీన్ని వాడడం కూడా అనేది సరిగ్గా రావాలి. సరేనా? అయితే చాలా అయితే బాగుందండి. నేనైతే పెట్టిన డబ్బులకి అయితే సాటిస్ఫైగానే ఉన్నాను.